ఆకునూరు మురళి నేనే జాబ్ క్యాలెండర్ తయారు చేసినా అని చెప్పిండే కదా. ఆయనకు ఉద్యోగం వచ్చిందా లేదా? ఆకునూరు మురళికి, రిటైర్ అయిన ఆకునూరు మురళికి, కోదండరాంకి లక్షల రూపాయల ఉద్యోగాలు వచ్చినాయి. కానీ జీవితాన్ని చూడని మీలాంటి యువకులు ఉద్యోగాలు వచ్చినాయా? మీ సమస్యల్ని ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్ళిండా కోదండరాం గారు? ఆకునూరు మురళి మీకు అపాయింట్మెంట్ ఇచ్చిండా? రియాజ్ మిమ్మల్ని ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్ళిండా? బల్మూరి వెంకట్ తీసుకెళ్ళిండా? బల్మూరి వెంకట్ మిమ్మల్ని అందరినీ అడ్డం పెట్టుకొని ఎమ్మెల్సీ పదవి తీసుకున్నాడా లేదా? రియాజ్ కి పదవి వచ్చింది. కొడకల్లారా చెప్తున్నాం, ఒక్కసారి నిరుద్యోగులు తరుచుకుంటే ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆపలేదు. 60 లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నావీ కూడా తట్టుకోలేదు. మిస్టర్ రేవంత్ రెడ్డి, మిస్టర్ రాహుల్ గాంధీ, మిస్టర్ ప్రియాంక గాంధీ, we are shame on you. One side you are holding Constitution of India and one side you are disrespecting the Constitution of India. మీకు రాజ్యాంగం మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రులారా, నిరుద్యోగాలకు ఉద్యోగాలు ఇవ్వడం అంటే 4 కోట్ల మంది ప్రజలకు కావాల్సిన ఉద్యోగాలు 3 to 4%, అంటే 12 లక్షల నుంచి 16 లక్షల ఉద్యోగాలు ఉంటేనే ప్రభుత్వం పాలన నడుపుతుంది. మీకు ఉద్యోగాలు ఇవ్వడం అంటే పాలన సక్రమంగా చేయడం. ఇవాళ దాదాపు 5 లక్షల నుంచి 6 లక్షల ఉద్యోగాలు ఇంకా ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే డీసెంట్రలైజేషన్ కోసం. ఇది లక్షల ఉద్యోగాలు ఖాళీగా పెట్టుకొని ముఖ్యమంత్రి ఒక్కడే పాలన చేస్తాడా? ముఖ్యమంత్రి తలుచుకుంటే మొత్తం ప్రజలకు సేవలు అందుతాయా? అత్యంత కీలకమైన ఉద్యోగస్తులు ప్రభుత్వ పాలనలో. అలాంటిది లక్షలాది ఉద్యోగాలను ఖాళీగా పెట్టుకొని ప్రజా ప్రభుత్వం అని, బంగారు తెలంగాణ అని, ప్రజా తెలంగాణ అని ఎట్లా మాట్లాడతారు? ఖాళీగా ఉన్న ఉద్యోగాలు నింపడం అంటే ప్రజలకి సేవ చేయాల్సిన అందరికీ అన్ని విభాగాల్లో సేవలు అందించడం. ఇన్ని రకాల ఖాళీలు పెట్టుకొని ప్రజా ప్రభుత్వం అని ఎట్లా చెప్తారు? ఇది ఇందిరమ్మ ప్రభుత్వం అని ఎట్లా చెప్తారు? ఒక ఆయనేమో బంగారు తెలంగాణ అని అన్ని తెలిసిన కేసీఆర్ ఆగం చేసిండు. ఏం తెలియని రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నా కూడా తెలియట్లేదు. ఆయనకి తెలియకపోతే ప్రాబ్లం లేదు, తెలిసినట్టు నటిస్తున్నాడు. ఇంతవరకు మీతో చర్చలు జరిపింది ఎవరు? ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. ఆయన నిరుద్యోగులు మాట్లాడితే కేసీఆర్ ఏమో తార్నాగర్ టు విద్యానగర్ వరకు పోలీసులను పెట్టి క్యాంపస్ నుంచి రానియకుండా చేసిండు. రేవంత్ రెడ్డి వచ్చిన ప్రజా ప్రభుత్వంలో, ఇందిరమ్మ ప్రభుత్వంలో అర్ధరాత్రి మా ప్రత్యూష మీద, అమ్మాయిల మీద ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దళాలు తీయనాయి. అవునా కాదా? ఇందిరా పార్క్ దగ్గర అశోక్ నగర్ లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ లాఠీ చార్జ్ చేసిరా లేదా? మరి ఇది ప్రజా ప్రభుత్వం అన్నామా? ఇదేనా ఇందిరమ్మ ప్రభుత్వం అంటే? ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఎమర్జెన్సీ తీసుకురావడమా? మిస్టర్ రేవంత్ రెడ్డి, we are shame on you. You are not unfit to become an education minister and chief minister. You don't know anything. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.